ఈసారి ఖైరతాబాద్ బడా గణేష్ 71 సంవత్సర మహాగణనాథుణ్ణి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సాయి అర్జున్. ఈ రోజు మనం ఖైరతాబాద్ లో ఉన్న బడా గణేష్ కర్ర పూజకి రావడం జరిగింది. 1954 నుండి సింగరి శంకరయ్య మొట్టమొదటిగా ఇక్కడ గణేశుణ్ణి విగ్రహ ప్రతిష్ఠ ప్రారంభించారు. ఈ రోజు 6 జూన్ 2025న కొనసాగిస్తున్న వారి కుటుంబ సభ్యులకు మరియు శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు. ఈసారి ఖైరతాబాద్ బడా గణేష్ 71 సంవత్సర మహాగణనాథుణ్ణి ఎంతో అద్భుతంగా, ఎంతో అందంగా ఉండే గణనాథుణ్ణి మనం దర్శించుకుంటాం. సో ఫ్రెండ్స్, కళాకారులు వచ్చేసి శిల్పి సి రాజేందర్ గారు, ఆర్టిస్ట్ అండ్ డిజైనర్ డి నిఖిల్ గారు. వారి చేతుల మీదుగా గణేశుడు రూపుదిద్దుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో గణేశుడు, కుడివైపు శ్రీ లక్ష్మి సహిత హైగ్రీవ స్వామి ఇంకా శ్రీ జగన్నాథ స్వామి, ఎడమవైపు శ్రీ గజలక్ష్మీదేవి మరియు శ్రీ లలిత త్రిపుర సుందరి దర్శనమిస్తారు. ప్రతి సంవత్సరం 10 రోజులుగా సాగే ఈ పండుగ ఎంతో భక్తి శ్రద్ధలతో కన్నుల పండగలాగా జరుగుతుంది. స్వామివారు 10 రోజుల పాటు పూజలందుకొని 11వ రోజు గంగమ్మ వడిలో నిమజ్జనానికి సిద్ధమవుతారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎప్పుడెప్పుడు గణేశుడి విగ్రహం పూర్తవుతుందో, ఎప్పుడెప్పుడు మనం బడా గణేశుడిని దర్శించుకుంటామో అని అందరూ ఆశతో ఉన్నారు. చాలా రోజుల నుంచి మన ఛానల్లో ఏ వీడియోస్ పోస్ట్ చేయకపోవడం, ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో నేను చాలా బాధపడుతున్నాను. కానీ ఇప్పుడు అలా కానివ్వను. ప్రతి ఫెస్టివల్ కి అందులో ఉన్న డివోషన్ ని వివరిస్తూ, చూపిస్తూ, చెబుతూ మీ ఫెస్టివల్ డివోషనల్ ఛానల్ మీ ముందు ఉండేలా చూసుకుంటాను. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేస్తారు అని ఆశిస్తున్నాను. सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची, पूर्वे पूर्वे प्रेम कृपा जयाची, सर्वांगी सुंदर अतिशैलुराची, कंठे झळके माळ मुक्ता फळाची. जय देव जय देव. जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा. जय गणेश जय गणेश जय. క్రాంతి మహాశక్తి గణపతి అట్లా ఈ సంవత్సరము అట్లా ఉంటారు. ఒకవైపేమో లక్ష్మీ సమేత ఐంగివ స్వామి, ఒకవైపు శ్రీ గజలక్ష్మి దేవాలయం. అయితే ఈ గజలక్ష్మి దేవాలయం అనేది ఇక్కడ మన దగ్గర ఈ వినాయకుని పెట్టే ప్లేస్లా ఉండే. ఇప్పుడు 1954 కన్నా ముందు ఈ అమ్మవారిని తీసుకుపోయి ఈ గ్రౌండ్లో టెంపుల్ కట్టినాం. ఆ అమ్మవారు ఇక మాకు వచ్చింది, మన నన్ను కూడా చూడాలంటే ఆ రూపం అలాగే జగన్నాథ స్వామి, లలిత త్రిపుర సుందరి, ఈ శక్తి మహాగణపతిని సెలెక్ట్ చేసినాము. ఈ వినాయకుడిని దాదాపు 80 రోజులలో కంప్లీట్ చేస్తాం మేము. ఎట్లాగైతే మనము వినాయక చవితి రోజు, పండుగ రోజు ఎట్లాగైతే మనకు దర్శనానికి ఇక్కడ వచ్చే భక్తులకు అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాము. దీన్ని చేయడానికి శిల్పి రాజేందర్ గారు ఆయన గత 25 సంవత్సరాలు చేస్తారు. దానికన్నా ముందు రంగస్వామి గారు, దానికన్నా ముందు గురుసింగ్, ఫస్ట్ 1952లో గురుసింగ్ అనేది ఒక్కడితో మొదలుపెట్టిన గురుసింగ్. 10 సంవత్సరాలు ఆయన బేగంబాద్ ధూల్పేట 10 సంవత్సరాలు ఆయన చేసిన. దాని తర్వాత చార్లీ స్టూడియో ఆర్ట్ డైరెక్టర్ ఆయన మనకు ఒక 3 సంవత్సరాలు ఇస్తారు. దాని తర్వాత రంగారావు గారు, దాని తర్వాత ఈయన 20 సంవత్సరాలు రాజేందర్ గారు కూడా రంగారావు గారి అసిస్టెంట్ అయినా.
ఆయన ఇక్కడ చేసుకుంటూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా రంగారావు గారు ఆచార్యంలో మరియు స్పెషల్గా 3 సంవత్సరాల నుండి మట్టి వినాయకుడు అయితే చేస్తున్నారు జోగారావు గారు ఆయన ఒడిస్సా నివాసి జోగారావు గారు. ఆ జోగారావు గారు ఆధ్వర్యంలో మట్టి కళాకారుడు ఆయన 3 సంవత్సరాలు జాయిన్ చేస్తున్నారు. మట్టి కళాకారుడు టెస్ట్ రాజేందర్ గారు ఇద్దరు కలిసి తయారు చేస్తారు. దాదాపు దీన్ని తయారు చేయడానికి మనం గత సంవత్సరం లాగానే ₹1,00,00,000 పైన. ఈ సంవత్సరం కూడా దానికన్నా ఎక్కువనే కావచ్చు అని మేము అనుకుంటున్నాము. రేపటి నుండి వర్క్ స్టార్ట్ అవుతుంది. వినాయక చవితి వరకు కంప్లీట్ కలర్తో సహా సేమ్ పెయింటర్స్ కూడా ఆయన్నే మన పెయింటర్లు మన ఈమేష్ పెయింటర్ వాళ్ళే వస్తున్నారు. వర్కర్లు కూడా హైదరాబాద్ నుండి వీళ్ళు నర్సరీ వస్తున్నారు. మళ్ళీ నిన్ననే నేను ఆర్డర్ ఇచ్చిన నర్సాపురం నుండి సర్వే గంటలు వస్తున్నాయి. ఇక 9-10 తారీఖు నాటి సర్వే గంటలు వస్తాయి. రాగానే వర్క్ స్టార్ట్ అయింది. నేను గత సంవత్సరము 70 అడుగుల వినాయకుడు 70 సంవత్సరాలు ఉండే కాబట్టి 70 అడుగులు చేసినాం. ఇక 70 అడుగులకు లాస్ట్ చేద్దామనుకున్నాం. కానీ ఒక అడుగు తగ్గించాలని మా కోరిక ఉంటే ఒక అడుగు తగ్గించుకుంటూ వస్తున్నాము. ఇంకొక అడుగు తగ్గించినా అది అట్లా ఉంటుంది. ఆ భగవంతుడు ఎట్లా చేపిస్తున్నాము ఒక అడుగు తగ్గించాలని తగ్గించాము అట్లా అన్నమాట. ఇప్పుడు గజలక్ష్మి అమ్మగారు మన బస్సులో అది నాకు థాట్ వచ్చింది. నన్ను అట్లా భగవంతుడికి రూపాన్ని హైట్ తగ్గిమంటే ఒకటే అడుగు తగ్గించిన రూపము హైటు అంతా అట్లానే ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎట్లాగైతే గత సంవత్సరం చూసినాం ఈ సంవత్సరం కూడా కానీ విని ఎరగని రీతిలో ప్రపంచ రికార్డు సృష్టిస్తామని మాకు. గత సంవత్సరం లేట్ అయింది కొద్దిగా. ఇది పెట్టాలి అది పెట్టాలి తక్కువగా అనుకుంటారు 10 జీవులు అనుకుంటారు. నేను అవన్నీ ఎవరు పట్టించుకోలేదు. వచ్చింది పెట్టిన మనుషులు వచ్చింది అది నేను రాజేందర్ గారు ఇద్దరమే ఉంటున్నాను. ముందే చెప్తుంది ఆ టెస్ట్ నేను ఇద్దరమే డిసైడ్ చేసిన. ఎవరు రాజ్ కుమార్ కూడా చెప్పలేదు ఎవరికి చెప్పలేదు. అట్లా చెప్పి మేము డిసైడ్ చేసినాము. తొందరగా లాస్ట్ ఇయర్ లేదు 11 గంటలు రాత్రి 11 అయింది. అది రాలేదు పోస్టర్ రాలేదు మనుషులు రాలేదు పోస్టర్ రాలేదు మనుషులు రాలేదు. అట్లా ఈయన వస్తాడు ఆయన వస్తాడు ఏమన్నా ఇద్దరు కంప్లీట్ హ్యాపీగా అయిందా లేదా ఊకే ఎప్పుడు పోస్టర్ ఎప్పుడు అది వాట్సాప్ దర్శనం తొందరగానే అయిపోయింది. తొందరగా అయిపోయింది. ఎక్కువ రోజులు దర్శనం చేసుకోండి. ధన్యవాదాలు. అందరూ సహకారం యూట్యూబర్స్ ప్లస్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. లాస్ట్ ఇయర్ కూడా మీరు చాలా సపోర్ట్ చేసింది. మీరు యూట్యూబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుసు. ఈ సందర్భంగా గణేష్ కి థ్యాంక్ యూ.